మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో మెగా 157 సినిమా రానుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్య రాజేష్లను అనుకుంటున్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కథను హీరోయిన్ నయనతారకు వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతుంది. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ కేతిక శర్మను అనుకుంటున్నారట. దీనికోసం ఈ బ్యూటీని సంప్రదించగా ఆమె స్పెషల్ సాంగ్లో చేయడానికి ఓకే చెప్పిందంట. కేతిక శర్మ ఐటెం సాంగ్ చేస్తే ఈ సినిమాకి ప్లస్ అవుతుందని చిరంజీవి అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్తో చిరు అలరించబోతున్నారు. చిరుకు విలన్గా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు విలన్గా సత్యదేవ్ నటించారు. చిరు అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ విలన్గా చేయబోతున్నట్టు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తుంది. RX100 హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ విలన్గా చేస్తున్నారు. నాని గ్యాంగ్ లీడర్లో విలన్గా చేశారు. ఆ తర్వాత అజిత్ చేసిన వలీంలో కూడా విలన్గా చేశారు. మరొకసారి కార్తికేయ మెగాస్టార్ చిరుకు విలన్గా చేస్తున్నాడట. కామెడీ రోల్లో చిరును ఎలా చూపిస్తాడో చూడాలి. విక్టరీ వెంకటేష్తో F2 F3 నవ్వుల పండుగను పోయించిన డైరెక్టర్ అనిల్ రావుపూడి సంక్రాంతి అల్లుడు సినిమాతో మరింత కామెడీ పంచాలని చూస్తున్నారు. ప్రారంభంలో ఈ చిత్రానికి నయనతారను హీరోయిన్గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో నయన్ చిరంజీవితో స్క్రీన్ను షేర్ చేసుకున్న అక్కడ ఆమెకు చిన్న పాత్ర మాత్రమే వచ్చింది. ఈసారి పూర్తి స్థాయి జోడీగా నటించాలని అనిల్ రావుపూడి ఆలోచించినట్లు సమాచారం. అయితే పారితోషికం విషయంలో నయనతార భారీగా 18 కోట్లను డిమాండ్ చేయడంతో ఆమెను తీసుకునే ఆలోచనను డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవి స్థాయికి తగ్గ నటనలోనూ గ్లామర్లోనూ ఆకట్టుకునే హీరోయిన్ అవసరమవుతుంది. ఇప్పటికే త్రిష, కాజల్, తమన్నా టాప్ హీరోయిన్స్తో చిరు స్క్రీన్ను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వారిని తీసుకోవడం బోరింగ్ అనిపించవచ్చు. అందుకే కొత్త ఫ్రెష్ ఫేస్ కోసం అన్వేషణ కొనసాగుతుంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి యువ నటిని తీసుకుంటారా, నార్త్ ఇండస్ట్రీకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి మెగా 157 ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.